ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత జగన్ పై చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులను మీ చెప్పు చేతల్లో ఉంచుకొని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద సంబంధం లేకుండా కేసులు పెట్టి వెంట పడుతున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం వ్యాఖ్యలు చేయకూడదని ప్రశ్నించారు. ఈ మాత్రం వ్యాఖ్యలు చేస్తే అది పెద్ద తప్పు అని, జగన్మోహన్ రెడ్డిని రౌడీ అని, సైకో అని, నిజం చెప్పని వ్యక్తి అని మాట్లాడి సమాజానికి పరిచయం చేస్తున్నారని అన్నారు. వేలాది మంది జనం జగన్ మీద అభిమానంతో వస్తే ప్రొటెక్షన్ ఏమిచ్చారో చెప్పాలని అంబటి రాంబాబు అన్నారు. Z+ సెక్యూరిటీ ఇచ్చామంటున్నారు, అదేమి నీ దయాదాక్షణ్యం వలన నీ వెనుక ఉన్న నడిపిస్తున్న లోకేష్ వలన జగన్మోహన్ రెడ్డికి రాలేదని అన్నారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి అవ్వడం వలన ఆయనకు భద్రత కల్పించారని హోంమంత్రి అనిత వ్యాఖ్యలను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు ఆ మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా? ప్రజాస్వామ్యమే అడుగుతా ఉన్నా. ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట, సైకో అంట, రౌడీ అంట, నిజం చెప్పని వ్యక్తి అంట, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎస్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వము అన్నారు. ఏం చేయాలి? మేము సెక్యూరిటీ పెట్టుకోవాలా? అంటే మేము సైన్యాన్ని తయారు చేసుకోవాలా? తుపాకులు కొనుక్కోవాలా? ఏంటిది? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. పోలీస్ ప్రొటెక్ట్ చేయాలి. చేయకపోతే మాకున్న మార్గం ఏంటి? న్యాయస్థానానికి వెళ్ళాలి, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ 11 రావచ్చు, కేవలం ఒక శాసనసభ్యుడిగానే ఉండవచ్చు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు, కానీ ఈజ్ ద లీడర్. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్, సింగిల్గా పోటీ చేసే లీడర్, ఏదో 5-6 కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు. 40% ఆఫ్ ఓట్ బ్యాంక్, అవుట్ ఆఫ్ 100%లో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు. నెంబర్లు తీసి పక్కన పెట్టండి. అలాంటి నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు, మరొకసారి సక్సెస్ కావచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతా ఉన్నాయి, ఆందోళన చెందుతా ఉన్నాము. ఇది సరైనటువంటి విధానం కాదు, సరి చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు, అసలు ప్రయత్నమే చేయట్లే మీరు. అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు. ఇది ధర్మమేనా? న్యాయమేనా?